వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిపై మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు మరి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. సో దానికి సంబంధించి సర్వత్రా ఒక చర్చ నడుస్తూ ఉంది. ఆయన ఏం దాఖలు చేశారు? పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్కి ప్రభుత్వ నిధులు ఆయన వాడుకున్నారు అని చెప్పేసి ఆయన హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి. అయితే అదేవిధంగా ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆయన సినిమాలు తీస్తూ ఉన్నారు. ఆ సినిమాలు తీయకూడదని చెప్పేసి కూడా మరి విజయ్ కుమార్ గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా కనుక చూస్తే మాజీ ఐఏఎస్ గారు నా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నట్టయితే తెలుస్తూ ఉంది. అయితే ఈ మాజీ ఐఏఎస్ గారు పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు సినిమా ప్రచారానికి ప్రభుత్వ డబ్బును వాడుకున్నారని చెప్పేసి ఈయన పిటిషన్లో పేర్కొన్న పరిస్థితి. అయితే అసలు హరిహర వీరమల్లు ప్రచారం ఎక్కడ జరిగింది, ఏ మేరకు జరిగింది, ఏ విధంగా ప్రభుత్వ ధనాన్ని ఈయన వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఏంటి, అసలు ఆయన లాజిక్ ఏంటి అంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన సినిమా ప్రమోషన్స్కి లేదా సినిమా ఈవెంట్స్కి అటెండ్ అవ్వటం వల్ల సో ఆయనతో పాటు కొంతమంది మందీ మార్బలం రావాలి కాబట్టి సో దానివల్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతుందనేది బహుశా ఆయన యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశంగా అర్థమవుతోంది ఇక్కడ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్ళినా మరి ఆయన వెనక పెద్ద ఎత్తున మందీ మార్బలం, ఆయనకు సెక్యూరిటీ, గన్మెన్లు, ఒక వ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థ ఆయనతో నడుస్తుంది కాబట్టి సో బహుశా ఆయన సినిమా ప్రచారానికి మరి ఆ విధంగా ఆ వ్యవస్థ ఉపయోగపడిందని చెప్పేసి ఆయన ఒక క్యాలిక్యులేషన్ కూడా వేసుకున్నట్టయితే అర్థమవుతోంది. లేదు ఒకవేళ ప్రభుత్వ ధనాన్ని ఏ విధంగా నిధులు ఏ విధంగా వాడుకున్నారనేది చాలా స్పష్టంగా మరి ఈ మాజీ ఐఏఎస్ గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఈ మాజీ ఐఏఎస్ గారి మీద వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు, ఈ మాజీ ఐఏఎస్ గారు మరి ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడని, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన కీలకమైనటువంటి పదవుల్లో పనిచేశారని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రోజు కూడా పన్నెత్తి మాట్లాడనని, అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారని, ఈయన కుటుంబీకులకి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో టికెట్ని కూడా ప్రయత్నం చేశారని చెప్పేసి ఈ మాజీ ఐఏఎస్ గారి మీద వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ. అయితే ఒక నిజాయితీపరుడైనటువంటి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి గారి మీద మీరు కేసు ఫైల్ చేసేటువంటి ఆ పరిస్థితి వరకు మీరు వచ్చారంటే మిమ్మల్ని ఎవరు నడిపిస్తూ ఉన్నారు వెనక నుంచి? అంటే ఒక ఉప ముఖ్యమంత్రి సినిమాలు తీస్తే తప్పు, మరి ఆయన ఏ విధంగా బతకాలి? అవినీతి చేయమంటారు. ఒక మాజీ ఐఏఎస్ అధికారి అయి ఉండి, ఎందుకంటే మీరు చాలామంది నాయకుల దగ్గర పనిచేశారు కదా, మీరు పనిచేసిన నాయకులందరూ 99% అవినీతి పరులే కదా. మీరు ఎవరి దగ్గర అయితే గత 5 ఏళ్ల పాటు మరి పనిచేశారో వాళ్ళ అవినీతి మీకు కనిపించలేదా? మీరు ఏ శాఖలో పనిచేశారో ఆ శాఖలకు సంబంధించిన మంత్రులు అవినీతి చేయలేదా? మీరు ఏ జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఒత్తాసు పలుకుతూ ఉన్నారో ఆయన సచ్చీలుడా, ఆయన నిజాయితీపరుడా? మరి 2004కు ముందు రాజశేఖర రెడ్డి గారు తన ఇంటిని కూడా తాకట్టు పెట్టేటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ కుటుంబం మరి వేల కోట్లకు లక్షల కోట్లకి ఎలా పడగెత్తుందని చెప్పేసి పాపం మరి ఈ మాజీ ఐఏఎస్ గారికి తెలియదా? మరి ఎందుకని వారి మీద కేసులు వేయలేకపోయాడు? వాళ్ళంటే భయమా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చేస్తారని భయమా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో లాలూచి పడ్డాడా అని ఈయన మీద పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అయితే మరి మీరు గత ప్రభుత్వంలో పనిచేశారు కదా, మరి పిచ్చి మద్యం, కల్తీ మద్యం అమ్మి వేలాది మంది ప్రాణాలు పోవడానికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అవినీతితో వైసీపీ నాయకుల అవినీతి కనపడలేదా మీకు? ఇలా లిక్కర్ స్కామ్లో మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మరి మీలాంటి ఐఏఎస్ క్యాడర్ ఉన్నటువంటి వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యి జైల్లో చిప్పకూడదు తింటున్నారే. మరి వాళ్ళ వల్ల ఎంతోమంది మరి రోగాల బారిన పడి ప్రాణాలు కోల్పోయి ఈ రోజు కూడా బతికి కొంతమంది జీవోత్సవాలుగా ఉన్నటువంటి మరి మద్యానికి బానిసైనటువంటి వారు మరి గత 5 ఏళ్లలో కల్తీ మద్యం తాగి మరి అవస్థలు పడుతున్నటువంటి వారు కనపడలేదా? వారి కుటుంబాలు చిన్నభిన్నం అవటం పాపం ఈ మాజీ ఐఏఎస్ గారికి కనపడిన పరిస్థితి లేదా? మరి ఏం చేస్తున్నారు సార్ మీరు? అంటే సమాజం మీద ఇంత బాధ్యత ఉంది. ఒక ఉప ముఖ్యమంత్రి సినిమాలు తీస్తే టైం వేస్ట్ అయిద్దానో ఏదో సంథింగ్ ఏదో మీకు ఒక ఆలోచన ఉంది. సరే, దాన్ని ఖచ్చితంగా మీ ఆలోచనని ఎవరు కూడా దాన్ని అబ్జెక్షన్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు మేధావి కాబట్టి మీరు చెప్తున్న పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి గురించి ఏంటి? మరి ఏం చేస్తారు మీరు? మరి లిక్కర్ స్కామ్లో మీ కళ్ళకి అంటే బహుశా కనపడే ఉంటుంది. వెంకటేష్ నాయుడు అనేటువంటి వ్యక్తి కోట్లాది రూపాయల డబ్బులు లెక్క పెడుతూ మరి డబ్బులు పంపించినటువంటి పరిస్థితి, వీడియోలు బయటకు వచ్చిన పరిస్థితి.
ఎవరైతే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారో మరి అతనికి కుడి భుజంగా తొత్తులా వ్యవహరించినటువంటి వెంకటేష్ నాయుడు మరి అన్ని డబ్బులు తీస్తా ఉంటే మరి ఏంటండి మాజీ ఐఏఎస్ గారు ఏమైపోయారు మీరు ఆ రోజు? మరి ఆ వీడియోలు బయటకు వచ్చి ఒక్కరోజున లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడారా మీరు? అరే రాష్ట్రంలో ఇంత జరిగితే గత 5 ఏళ్ల దమనకాండ జరిగితే ఏ రోజున మాట్లాడారా? మీరు ఒక దళితుడైనటువంటి మరి సుధాకర్ గారిని అన్యాయంగా చంపితే మాట్లాడారా మీరు? ఒక దళితుడైనటువంటి మరి సుబ్రహ్మణ్యం గారిని చంపి డోర్ డెలివరీ చేస్తే వైసీపీలోకి ఎమ్మెల్సీ ఏ రోజన్నా మీరు దాని మీద మాట్లాడారా? ఎందుకంటే మీరు కూడా దళిత ఉద్యమాల్లో ఉన్నారు, దళితులకి ఎంకరేజ్ చేస్తారు, మీరు ఒక దళిత నేత. ఈరోజు మరి మాజీ ఐఏఎస్ తర్వాత మీరు రాజకీయాలు యాక్టివ్గా ఉన్నారు, మీరు ఏదో ఒక రాజకీయ పార్టీ కూడా పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు, తప్పులేదు. మీరు ఒక దళిత బిడ్డ. మరి ఆ దళితులకి గత ప్రభుత్వం వారిని ఊచకోతకొస్తే మరి ఎక్కడన్నా ఏ రోజున మాట్లాడారా? ఎందుకని? భయమా మీకు? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో మీరు ఏమైనా లాలూచి పడ్డారా? అంటే ఏంటి అని మిమ్మల్ని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. సో మొత్తానికి మరి లిక్కర్ స్కామ్లో మరి అదేవిధంగా ఇసుక, అదేవిధంగా మైనింగు ఒకటే కాదు, ప్రతి దాంట్లో అవినీతి జరిగితే మరి ఎక్కడా కూడా మరి ఆయన పరువుడికి స్పందించరా? ఆ వెంకటేష్ నాయుడు అనేటువంటి వ్యక్తి మరి తమన్నా గారిని, హీరోయిన్ తమన్నా గారిని తీసుకొని పోతున్నాడు. మరి ఎక్కడ తీసుకుపోతున్నాడు, ఎవరి దగ్గర తీసుకుపోతున్నాడో తెలియదు. కానీ మరి ప్రభుత్వ కారులు, బుగ్గ కారు, ఎర్ర బుగ్గ కారు చూశారు కదా మీరు, స్పెషల్ ఫ్లైట్లో దిగి అదే బట్టలతో వాళ్ళ కారు ఎదురు నిలబడే ఫోటో దిగింది. అయ్యా మరి మాజీ ఐఏఎస్ గారు మరి మీకు కనపడలేదా? మరి ప్రభుత్వ వాహనాలు, హీరోయిన్లు ఎక్కడికి తీసుకుపోతున్నారు, ఎవరి దగ్గర తీసుకుపోతున్నారని మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారని చెప్పేసి ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. సోషల్ మీడియా వ్యాప్తంగా ఆయన మీద ఆరోపణలు వస్తా ఉన్నాయి, అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇంకొక రకంగా చూస్తే మరి ఈ విజయ్ కుమార్ గారు, ఈ మాజీ ఐఏఎస్ గారు అసలు ముందు మీ క్రెడిబిలిటీ ఏంటని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరు నీతివంతులా? మీరు అత్యంత నిజాయితీగా డ్యూటీ చేశారా? మీ మీద మంచి క్రెడిబిలిటీ ఉందా మీకు సొసైటీలో అని చెప్పేసి మిమ్మల్ని సోషల్ మీడియా వ్యాప్తంగా ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏం చెప్తారు సమాధానం? అంటే ఇప్పుడు మీరు ఏంటి, ఒక నిజాయితీ పని అవినీతి చేయమంటారు. సో పవన్ కళ్యాణ్ గారు మీరు సినిమాలు మానేయండి, సినిమాల గురించి మాట్లాడొద్దు, ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఓ లెక్కర్ స్కామ్ చేయండి, ఓ 10,000 కోట్లు 20,000 కోట్లు లోపలేసుకోండి, ఇసుక మైనింగ్లో డబ్బులు తినేసేయండి, అడ్డగోలుగా ఫైళ్ళు మూవ్ చేసి అడ్డగోలుగా సంతకాలు పెట్టేసి మీరు కూడా కొన్ని వేల కోట్లు వెనకేసుకోండి అని చెప్పేసి మీరు ఒక ఇండికేషన్ ఇస్తున్నారా? ఆయనకి చేయమంటున్నారా? ఒక నిజాయితీ పరుడిని అవినీతి పరుడిగా మారమంటున్నారా మీరు? ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండి సినిమాలు తీయలేదా? అది తప్పు కానప్పుడు ఇది తప్పు అవుతుందా? అంటే మీరేం ఇండికేషన్ ఇస్తున్నారు సొసైటీకి? అంటే మీకు సమస్యలు కనపట్లేదా? వివేకానంద రెడ్డి గారు మాజీ మంత్రి, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, అయ్యా ఆయన అత్యంత దారుణంగా చంపితే మరి ఆయన హత్య గురించి ఏ రోజైనా ఈ మాజీ ఐఏఎస్ గారు ఒక్కరోజన్నా మాట్లాడారా? అయ్యా ఈ రాష్ట్రంలో ఒక మాజీ మంత్రిని దారుణంగా ఆయన ఇంటికి వెళ్ళి మరి చంపితే ఆ నిందితులు స్వేచ్ఛగా తిరుగుతూ రాజకీయాల్లో పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తూ ఉంటే మరి పాపం ఈ మాజీ ఐఏఎస్ గారికి కనిపించిన పరిస్థితి కూడా లేదు అని చెప్పేసి ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. అంటే సమస్యలు ఎక్కడా లేవు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి సినిమా తీయటమో లేకపోతే సినిమా ఆ ఫంక్షన్కి ఆయన అటెండ్ అవ్వటమో ఈ నష్టం వచ్చేసింది. ఇప్పుడు లెక్క స్కాములు చేసిన వాళ్ళు వెనకేసుకొస్తున్నారు, పెద్ద పెద్ద స్కాములు చేసిన వాళ్ళని, అడ్డగోలుగా ప్రభుత్వ భూముల్ని మరి తక్కువ రేట్లకి కట్టబెట్టే వాళ్ళని, వాళ్ళని ఎవరిని కూడా ఏమనలేదు. అంటే మీరు ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద పిటిషన్ హైకోర్టులో దాఖలు చేయాలని ఆలోచన వచ్చిందని చెప్పేసి మిమ్మల్ని ప్రజలు ప్రశ్నిస్తా ఉన్న పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ పబ్లిసిటీ కోసం వేశారు కేసు. ఎందుకంటే కలెక్టర్గా ఉన్నప్పుడు ఆయన ఐఏఎస్ విజయ్ కుమార్ గారు అంటే చాలా మందికి జిల్లా కలెక్టర్ కాబట్టి, ఐఏఎస్ అధికారి కాబట్టి అవగాహన ఉంటుంది. సాధారణంగా ఏ ప్రభుత్వ ఉద్యోగి, ఎంత ప్రభుత్వ ఉద్యోగి చీఫ్ సెక్రటరీగా చేసినా, డీజీపీగా చేసినా వాళ్ళు రిటైర్డ్ అయిపోతే మరి పబ్లిక్లో ఆ స్థాయి వారికి గుర్తింపు ఉండదు అనేది అందరికీ తెలిసింది. ఎందుకంటే ఎంతోమంది, వందల మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, వేల మంది వారి సర్వీస్ అయిపోయిన తర్వాత వారు సాధారణ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కాబట్టి తాను ఏదో ఒక విధంగా హైలైట్ అవ్వాలి, ఏదో ఒక విధంగా పబ్లిక్లో తనకు ఒక అటెన్షన్ రావాలి అని చెప్పేసి కేసు వేశారా అని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు మిమ్మల్ని. లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా మీకు చెప్పి మీ చేత ఏమన్నా కేసు వేయించారా అని కూడా ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. సో కాబట్టి ఐఏఎస్ గారు మీరు ఈ విధమైనటువంటి కేసులు వేసే ముందు మీరు ఎవరి మీద అయితే కేసు వేస్తున్నారో వారి యొక్క క్రెడిబిలిటీని కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వారి నిజాయితీ పరులా, అవినీతి పరులా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీ కళ్ళ ముందే కొన్ని వేల కోట్లు అక్రమంగా సంపాదించి ఉన్నటువంటి వ్యక్తుల్ని ఏ రోజైనా వాళ్ళ గురించి మీరు ఒక మాట మాట్లాడారా? ఎక్కడైనా ఎవరి మీద ఒక పిటిషన్ వేశారా? సో ఎందుకు వేయట్లేదు? అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు మీరు టార్గెట్ చేశారు? ఆయన సనాతన ధర్మాన్ని ఎత్తుకున్నాడని టార్గెట్ చేశారా? సో మీరు క్రిస్టియన్ కాబట్టి ఆయన సనాతన ధర్మాన్ని ఎత్తుకున్నాడని చెప్పేసి ఆ విధంగా టార్గెట్ చేసి మతాలను రెచ్చగొట్టే విధంగా మీరు ఏమైనా ఆలోచనలు చేస్తున్నారా అని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఏంటిది? ఒక ఉప ముఖ్యమంత్రిని తన పని తాను చేసుకుంటూ పోతున్నటువంటి ఉప ముఖ్యమంత్రిని ఆ విధంగా టార్గెట్ చేసి ఆ విధంగా రాష్ట్ర పరువును బజారుకి ఇచ్చాలనేటువంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. సో కాబట్టి ముందు
ఉప ముఖ్యమంత్రి గారి మీద కేసు వేసే ముందు ఈ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు మాజీ ఐఏఎస్ ఈయన ముందు ఆయన క్రెడిబిలిటీ ఏంటి, ఆయన ఏంటి అనేది ప్రజలకు చెప్పాలా, మరి గత పాలకులు చేసినటువంటి దమనకాండకు సంబంధించి వాళ్ళ మీద ఏ విధమైనటువంటి పోరాటం చేసేటట్టు చెప్పాలా. ఆ తర్వాత అవన్నీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా సరే మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఎక్కడా కూడా సినిమా షూటింగ్లు చేసి టైం వేస్ట్ చేయకూడదు, ప్రభుత్వ దానాన్ని మీరు ఏదో ఉపయోగిస్తున్నారు అనేది ఏదైనా ఉంటే దాని గురించి మాట్లాడచ్చు, తప్పులేదు. ఇవన్నీ చేయాలంటే ముందు మీరు గత పాలకులు చేసినటువంటి వేల కోట్ల లక్షల కోట్ల రూపాయల అవినీతిని కూడా వెలికి తీసి నిజంగా పోయినటువంటి ప్రాణాలను తిరిగి తెప్పించలేకపోయినా కనీసం దోషులకు శిక్ష పడేలా మీరు పోరాటం చేసి ఆ తర్వాత ఖచ్చితంగా మీరు ఈ విధమైన కేసులు వేసినా ప్రజలకు ఎవరికి కూడా అభ్యంతరం ఉండే పరిస్థితి కాదు. లేకపోతే మీ చేత జగన్మోహన్ రెడ్డి గారే పవన్ కళ్యాణ్ గారి మీద కేసు వేయించారని చెప్పేసి ప్రజలు అనుకునేటువంటి ఒక ప్రమాదం కూడా ఉందనేటువంటి విషయం ఖచ్చితంగా మరి ఐఏఎస్ విజయ్ కుమార్ గారు ఇప్పటికైనా గుర్తిస్తారా లేదా అనేటువంటి చర్చ కూడా నడుస్తోంది. సో చూద్దాం మరి ఈ ఎపిసోడ్ ఏ మేరకు ముందుకు వెళ్తుందో.